జూబ్లీ హిల్స్లో గెలిచిన తర్వాత పరేషాన్ ఎందుకు అవుతాడు రేవంత్ రెడ్డి అనేదే కదా అసలైన పరేషాన్ అంతా ఇప్పుడే మొదలైంది. ఎందుకు అనంటే ఇలా రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో ఏమనుకుంటున్నారు, పేపర్లో రాపించుకుంటున్నాడు. అరే అసలు రేవంత్ రెడ్డి 7 రోజులు తిరిగి గల్లీలు తిరిగి రోడ్ షోలే కాకుండా ఆయన ఎలా తన ఓట్ బ్యాంకుని మలుచుకోవాలనే రాసినారు, కానీ ఓట్ బ్యాంకు మలుచుకోవాలని కాదు, ఏ రకంగా దొంగ ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నంలో ఏ రకంగా సఫలీకృతులైన విషయం కూడా తెలుస్తుంది. పరిశానే కదా. ఇప్పుడంటే జూబ్లీ హిల్స్ కాబట్టి సరే అక్కడ ఆల్రెడీ ఆ అభ్యర్థి నేనే ఇక్కడ కీలకము, నేనే తోపు అని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నాడు, ఇంటర్వ్యూలు చెప్తున్నాడు, ఆయన కావాల్సిన దాంట్లో రాపించుకుంటున్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఏంది, నేనే తోపు నేనే తుర్మని ఈయన రాపించుకున్నాడు. అది వేరే విషయం అనుకో. ఎట్లనో ఒకట్ల దొంగ ఓట్లతోటో మిక్సీలతోటో చీరలతోటో పైసలతోటో ఏదో మొత్తానికైతే బయటపడిరు. ఓకే. కానీ మరి ఆ తర్వాత ఇప్పుడు లోకల్ బాడీలో ఉంది కదా, అసలు ఉంది కదా, ముందు ఉంది కదా ముసళ్ళ పండుగ. నిన్న పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు, తర్వాత సర్వే స్ట్రాటజిస్టులు కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడైతే జూబ్లీ హిల్స్ అయితే ఈ విధంగా, ఎందుకంటే గతంలో ప్రీపోల్ సర్వేలో మొత్తం కూడా బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉన్నప్పటికీ సో దాని తర్వాత మేము వీళ్ళు చేసిన పోల్ మేనేజ్మెంట్ని చూసేసి వీళ్ళు చేసిన అరాచకం చూసేసి మేము ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారు, వీళ్ళకి ఇంత మెజారిటీ వస్తుందని ఇచ్చినామని చెప్తారు. కానీ ఈ పప్పులు మాత్రము లోకల్ బాడీ ఎలక్షన్లో ఉడకవు అని చెప్పారు. ఏం ప్రలోభ పెడతారు అప్పుడు, ఎన్ని దొంగ ఓట్లు వేపిస్తారు. సో ఇది వీళ్ళ ముందుంది. ఎందుకైనా పర్షన్లో ఉన్నాడు, ఏం చేయాలి. ఇప్పుడు ఎట్లనో అయితే దొంగనో ఏదో ఒకటి చేసి అయితే మనం గట్టెక్కినాం, కానీ అది మా మనసాక్షికి తెలుసు అది ఏ రకంగా గెలిచినామని చెప్పి. ఎందుకంటే ఒకటే బై ఎలక్షన్ కాబట్టి మొత్తం మంది బార్బలం అంతా మూకుమ్మడిగా వచ్చేసి గల్లీలో జొరబడి, ఎందుకంటే అధికారము అంగబలము అన్నీ మందబలము అన్నీ ఉపయోగించి బయటపడినాము. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, అసలు కథ ముందుంది కదా, ఎన్ని చేయాలి, ఎంతకాలం చేయాలి. ఆ ఒక్కటి చేసేసరికి సుక్కలు కనిపించినాయి, పైసలన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి. పైసలు తీసుకొచ్చి పెట్టుడు, ఎందుకంటే అభ్యర్థి చేతులు ఎత్తేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఈయన దగ్గరుండి కొడంగల్లో తెచ్చుకొని మరి, ఎందుకంటే ఇక్కడ ఇది తింటారనేసి కొడంగల్లో తెచ్చుకొని పైసలు వంచిపిచ్చిరట మరి. సో మరి ఇన్ని చేసిరు. మరి లోకల్ బాడీలు ఏ జూబ్లీ హిల్స్ ప్రజలే ఇప్పుడు అవాక్ అవుతున్నారు, అవును ఎట్లా గెలిచిరు వీళ్ళు అనేసి. నిజంగా వీళ్ళు అంతగా గెలిచేటుంటే మరి అసలు పోలింగ్ సరళి అన్న శాతం అన్న పెరగలగా, అది లేదు. అందుకే కదా మళ్ళీ మా పైసలు మాకు ఇస్తారా లేరా, మీ ఇంకు చుక్కలు మీ చేతుల మీద సిరా చుక్కలు చూపిరి, లేకపోతే మా పైసలు మాకీరి ఇవాళ మీరు ఖచ్చితంగా. ఎందుకు అనంటే ఆల్రెడీ వాళ్ళు దౌర్జన్యం స్టార్ట్ చేసిరు కదా, ఆల్రెడీ వాళ్ళు షురూ చేసిరు, దాడులు చేయడం షురూ చేసిరు. ఇలా బీఆర్ఎస్ కార్యకర్తల పైన చేసిరు, రేపు ఆబ్వియస్లీగా మీ పైన చేస్తారు. అందుకే మొదటి నుంచి చెప్పిరు, ప్రతిపక్షం మొదటి నుంచి ఏం చెప్పింది, ఆలోచించుకొని ఓటు వేరునా నాయన అని చెప్పారు. కానీ మీరు వినలేదు. రేపు మీ ఇంటికి వచ్చి బాజాబ్తా వాళ్ళు ఇచ్చిన పైసలకు డబల్ వసూలు చేస్తారు. ఎందుకంటే 2500 లెక్కేసుకుందాం, 2500 వాళ్ళు చెప్పిన 1500కు ఒక చీర చెప్తున్నారు, 2 చీరలు 3000 ప్లస్ 2500 5000 ఎంత 5500, 5500 ప్లస్ ఒక 1500 మిక్సీకి అనుకో, 7000 రూపాయలకు అవసరమైతే మీరు ఓటేయలే కాబట్టి బాజాబ్తా మాకు 10,000 తిరిగి ఇస్తారా లేదా అనేసి ఇక ఒక రౌడీ మూకల గ్యాంగ్ వచ్చి ఏ రకంగా వసూలు చేస్తారో చూసుకోండి. ఎందుకంటే ఇప్పటికే చెప్తున్నారు, మా పైసలు ఇవ్వమంటారు, మేము ఓట్లు వేయలేదనేసి. మీ ఇంట్లో మేము 10 మందికి ఇస్తే మీరు ఇద్దరే వచ్చి ఓటేసిరుగా, మిగతా 8 మంది పైసలు ఇయ్యరు. 8 సపోజ్ ఇంట్లో 10 మంది ఉన్నారు, ఇద్దరు ఓటేసిరు, 8 మంది ఇవ్వలేదంటే మీరు 80,000 తిరిగి కట్టాలా పైసలు తీసుకున్న కర్మకి. సో ఈ రకమైన ఇది జరుగుతుంది జూబ్లీలు. ఇక రేపు ఇక లోకల్ బాడీలోకి వచ్చేసరికి ఏ ముఖం పెట్టుకొని పోయి ఓట్లాడుతారు. సరే ఈడనంటే ఏదో చెప్పిరు, ఏదో జరిగింది, బాగానే దొంగ ఓట్లు కావాల్సిన వేసుకున్నారు, గెలిచిరు, బయటపడ్డారు. మరి రూరల్ పరిస్థితి ఏంది, యూరియా బస్తాలకు ఎంత తిప్పలు పడ్డారు వాళ్ళు చూడలేదా. మీరు ఇస్తామన్న రైతు భరోసా ఏం జరిగిందో వాళ్ళకి తెలియదా. రైతు రుణమాఫీ గురించి 50% కూడా కాలే. మరి మిగతా వాళ్ళందరూ కూడా ఎట్లేస్తారు ఓటు. ఇప్పుడు నా ఇంట్లో పక్కోనికి అయింది, ఆ పక్కోడికి కాలేదు, ఎట్లా ఓటేస్తారు. నాకు రుణమాఫీ కాలేదు నేను వెయ్యను అంటాడు. నేను పోయి క్యూ లైన్లో నిలబడ్డా, రాత్రి పగలు తేడా లేకుండా, అయినా నాకు యూరియా బస్తా దొరకలేదు, నా పంటలు ఎండిపోయినాయి, నేను ఎందుకు ఓటేస్తా. పెన్షన్లు 2016 రూపాయలకి ఆనాడు కేసీఆర్ ఇచ్చిన పెన్షనే కంటిన్యూ చేస్తారు. 4000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు, ఎందుకు వేయాలి ఓటు. ఆల్రెడీ 2 ఏళ్ల పీరియడ్, 2 ఏళ్ళు దాటిపోతే దగ్గర వచ్చింది.
ఎందుకేయాల ఓటు? 2500 రూపాయలు ఇస్తామని చెప్పిర్రు, ఇయ్యలే. మహిళలు ఎందుకేయాల ఓటు? నిరుద్యోగులు, ఉద్యోగులు, ఏ సెక్టార్ చూసుకున్నా కూడా మీకు ఎందుకు ఓట్లు వేయాలనే నినాదంతో మీరు పోయి అడగగానే అదే పరిశాన్ ఇప్పుడు వీళ్ళకుంది. ఏడంటే గట్టెక్కినాం, అంత ఈజీ కాదు, అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. జనరల్గా గెలిచినాము, నిజంగానే మా అభివృద్ధి మమ్మల్ని గెలిపించింది, మేము అద్భుతంగా మేము పథకాలని, సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసినాము, గెలిచినాము అనడానికి లేదు కదా. ఏదో దొంగగా గెలిచినాము, కానీ అక్కడ అట్లా ఉండదు కదా పరిస్థితి. సో అందుకే రేవంత్ రెడ్డి పరిశాన్లో ఉన్నాడట. ఏం చేయాలి? ఇక్కడ ఒక చూ మంత్రం అని వేసినాం. ఆ చూ మంత్రంలో చాలా ఉన్నాయి. 1,00,000 కారణాలు, కర్ణుడి సావుకి 1,00,000 కారణాలు అంటూ వీళ్ళ గెలుపుకి 1,00,000 కారణాలు. కానీ ఇంత చేసినా కూడా 38% పైగా బీఆర్ఎస్కి ఓట్లు వచ్చినాయి. అంటే ఓవరాల్గా ఇటు బీజేపీ కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ కావచ్చు, అదర్స్ కావచ్చు, అవి కలిపితే ఆల్మోస్ట్ ఒక 48% అయితే ఈయనే కనిపిస్తుంది కదా. వ్యతిరేకత, జనంలో ఉన్న వ్యతిరేకత. మనం ఇంతగా దొంగ ఓట్లు వేయించుకుంటేనే మనకు 50%. రేపు దేన్ని ఎట్లా మనము సస్టైన్ అవ్వాలి అనేసి ఇది పరిశాన్లో ఉన్నాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.